కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఊపిరితిత్తుల సమస్యలు, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా చాలా ఉంటాయంటే ఈ మధ్య కాలంలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది, అలాగే స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ లేదంటే స్ట్రెస్ వల్ల కూడా ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్లీప్ డిస్టర్బెన్సెస్, రీజన్స్ ఏవైనా ఎండ్ ఆఫ్ ద డే లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి లోపల ఒక సిమ్టమ్ లాగా డెవలప్ అయ్యి చాలా పెరిగిపోతుంది కదా. సో దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో దేని నుండి ఎలా మనం బయటపడచ్చు అంటారు? అయితే ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఇప్పుడున్న అలోపతి టర్మ్స్లో తీసుకుంటే 160 రోగాలు ఉన్నాయి. అంటే ఒక్క ఊపిరితిత్తుల వల్ల 160 రకాల రోగాలు, ఇంగ్లీష్ పేర్లు వచ్చే పదాలు ఉన్నాయి. మనకు వాటితో పని లేదు. కాబట్టి ఇక్కడ నేచర్ ఏం చెప్తుంది, ఊపిరితిత్తులకు ప్రధానమైన ఎలిమెంట్ ఏంటని చూస్తే అది గాలి. ఓకేనా? పంచభూత తత్వంలో ఊపిరితిత్తులకు గాలికి ఉన్న సంబంధం నుంచి మనం తీసుకుంటామే తప్ప నాకు ఫైబ్రోసిస్ ఉంది, నాకు ఆస్తమా ఉంది, నాకు టీబీ ఉంది, ఇవి కాదండి మనం తీసుకోవాల్సింది. ఇవన్నీ ఈ మోడర్న్ సిస్టమ్ పెట్టుకున్న పేర్లు అనుకో. కానీ ఆయుర్వేద ప్రకారంగా చూసిన, న్యాచురోపతి ప్రకారంగా చూసిన, అక్యుపంచర్ ప్రకారంగా చూసిన రూట్ కాస్ మాత్రమే చూస్తుంది. కాబట్టి ఇక్కడ లంగ్ ఇష్యూ అని చూస్తుంది అంతే. ఊపిరితిత్తుల సమస్యల్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దానికి కొన్ని మెడిసిన్స్, కొన్ని టిప్స్, కొన్ని అక్యుపంచర్ పాయింట్స్, ఇవన్నీ కూడా రూట్ కాస్ని సరిచేసేదానికి మాత్రమే పనికి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్నట్టు టీబీ ఉంది. ఒకప్పుడు టీబీ వస్తే భయపడేది, ఒకరి నుంచి ఒకరికి వచ్చేదని భయపడేది. ఇప్పుడు ఆ భయాలు కూడా అన్నీ పోయినాయి. కాకపోతే ఏమవుతుంది అని అంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల టీబీ తగ్గుతుందే కానీ బోన్ డెన్సిటీ మీద ఎఫెక్ట్ పడుతుందన్న విషయం చాలా మందికి, తక్కువ మందికి తెలుసు. ఓపెన్గా చెప్పాలంటే ఈరోజు ప్రతి ఒక్క ట్యాబ్లెట్కి దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఓకేనా? ఎగ్జాంపుల్, ఇప్పుడు నిమోనియా వచ్చిందండి, పిల్లలకు నిమోనియా వస్తే ఫస్ట్ పెట్టింది యాంటీబయాటిక్ పెడతారు. యాంటీబయాటిక్ పెట్టిన ద్వారా నిమోనియా తగ్గుతుందేమో తప్ప ఆ యాంటీబయాటిక్ ఇంకా ఎక్కడైనా ఎఫెక్ట్ పడుతుందని చూస్తే డైజెషన్ మీద, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ యాంటీబయాటిక్. అంటే అందుకే ఈరోజు జనాలకు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది. ఏంటి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ యాంటీబయాటిక్స్ వాడాలంటే భయం వచ్చింది, స్టెరాయిడ్స్ వాడాలంటే భయం వచ్చింది. ఆస్తమాకి జీవితం అంతా స్టెరాయిడ్స్ ఇస్తారు, ఇలాంటి స్టెరాయిడ్స్ వాడాలంటే కూడా భయం వచ్చింది. పెయిన్ కిల్లర్స్ వాడాలంటే భయం వచ్చింది. మరి వీటన్నిటిని అరికట్టే ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందా అని అంటే అది ఆయుర్వేద అని చెప్పొచ్చు, న్యాచురోపతి అని చెప్పొచ్చు, యాక్యుపెంచర్ అని చెప్పొచ్చు. జనాలకి ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. ఎందుకు అని అంటే ఒక ఎఫెక్ట్కి గురైన తర్వాత తప్ప వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. రూట్ కాస్ మర్చిపోయి సిమ్టమ్స్ని బేస్ చేసుకొని పరిగెడితే ఎక్స్రే తీస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు, కానీ తగ్గట్లేదు రోగాలు కొన్ని. కొంతమందికి దమ్ము దగ్గు ఉంటుంది, ఆస్తమా ఉంటుంది, ఎక్స్రే చూస్తే నార్మల్ ఉంటుంది. దేనికి ట్రీట్మెంట్ చేయాలి అప్పుడు? ఇలాంటి కన్ఫ్యూజన్గా ఉండే పేషెంట్లు చాలామంది ఉన్నారు. నాకు రిపోర్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయండి, నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ నాడీ వైద్యం కానీ ఆయుర్వేద కానీ రూట్ కాస్ చూస్తుంది. నీకు ఇంటర్నల్గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంటర్నల్గా ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయింది, ఈ ఆర్గాన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది కూడా నాడి చూస్తే చెప్పొచ్చు. అలాంటి గొప్పతనం, అంత గొప్ప వైద్య విధానం వదిలేసుకొని ఈరోజు మోడర్న్ సిస్టమ్ వెంబడి పడుతున్నారు. అవేర్నెస్ లోపం వల్ల ఈరోజు ప్రతి దానికి సొల్యూషన్ వచ్చింది. కాబట్టి టీబీకి అయితే చాలా ఈజీగా ఒక 3 months ఆయుర్వేదంలో మెడిసిన్స్ తీసుకుంటే, కొన్ని డైట్ చేసుకుంటా పోతే టీబీ తగ్గుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లంగ్ ప్రాబ్లం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆస్మా అంటారు. అయితే ఆస్మా ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలు స్కూల్లో గేమ్స్ ఆడుతూ కూడా వెంటనే వాళ్ళకి ఊపిరాడక వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? అయితే చూడండి, ఆస్తమాకు పర్మనెంట్ సొల్యూషన్ లేదు. చిన్నగా ఉన్నప్పుడు ఆస్తమా వచ్చిందంటే పెద్దగా అయినప్పుడు కూడా ఆయాసపడుతూనే ఉండాలి. వాళ్ళు ఇన్హేలర్ వాడతారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదేమని రాసేయమని చెప్పండి డాక్టర్ని. ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఎక్కువ నిమోనియా, కొంచెం ఆస్తమాలో కొంచెం వాటర్ ఫామ్ అయింది అనుకోండి, కొంచెం ఆయాసం ఎక్కువైందంటే యాంటీబయాటిక్స్ ఒక 1 week, 10 days, 15 days, 1 month ఇస్తున్నారు యాంటీబయాటిక్స్. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావట్లేదని చెప్పండి. ఆస్తమాకు జీవితకాలం ఎందుకు వాడాలి? ఆస్తమాకు సంవత్సరాల తరబడి ఎందుకు మెడిసిన్స్ వాడాలి? ఆయుర్వేదంలో చాలా సింపుల్గా రెమెడీస్ ఉన్నాయి. కొన్ని గతంలో కొన్ని వీడియోస్లో నేను చెప్పాను. చాలామంది పేషెంట్స్ కాల్ చేసి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి ఆస్తమా ప్రాబ్లం ఉండే వాళ్ళకు పిప్పల చూర్ణం గురించి చెప్పాను, పిప్పల యొక్క గొప్పతనం చెప్పాను నేను. పిప్పల చూర్ణం ఆస్తమా మీద ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పాను నేను. అది వాడే పిల్లల విషయంలో వాడే పద్ధతులు కొన్ని తెలుసుకుంటే సరిపోతుంది అంతే.
ఏ పొత్తు ఆస్తమాలో కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ కరెక్ట్గా చూసుకొని ఏ సిమ్టమ్స్కి అది ఆ పిప్పల చూడడం హనీలు ఇవ్వాలన్నా, లేకపోతే అల్లం రసంలు ఇవ్వాలన్నా, లేకపోతే తేనెలు ఇవ్వాలన్నా, ఇంకా ఏ దాంట్లో పెరుగులు ఇవ్వాలన్నా, దాన్ని కూడా సిమ్టమ్స్ బేస్ చేసుకొని పొత్తులు పెట్టి ఇస్తామన్నమాట. అలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే తగ్గించుకోవచ్చు ఆస్తమాని. యాంటీబయాటిక్ కాదు, అది పెయిన్ కిల్లర్ కాదు, స్టెరాయిడ్ కాదు, పిప్పల చూర్ణం అండి. నార్మల్ మిరియాల యొక్క గుణం ఉండే పిప్పల చూర్ణంలో త్రికటకాల్లో ఒకటి అనేది పిప్పలు అనేది. ఆ చూర్ణంని జస్ట్ ఒక 1-2 months వాడితే అస్తమా పర్మనెంట్గా తగ్గుతుంది. ఈ అస్తమా ప్రాబ్లం ఉండే వాళ్ళకు జెయింట్స్ బోన్ అనేది డెన్సిటీ తగ్గిపోతుంటుంది. విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, విటమిన్ డి ప్రాబ్లమ్స్ వస్తుంది, విటమిన్ డి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ఎందుకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ వల్ల. కానీ ఆయుర్వేదాల రూట్ కాస్లో పిప్పల చూర్ణం కరెక్ట్గా 2 months రెగ్యులర్గా మంచిగా ప్రాపర్గా దాన్ని టైం టు టైం తీసుకుంటే పర్మనెంట్గా తగ్గిపోతుంది అస్తమా. అలాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా అంటారు కదా, సో దీని నుండి మనకి ఎలా బయటపడాలి, ఎలా ఉపశమనం ఉంటుంది ఆయుర్వేదం? ఇప్పుడు న్యూమోనియా అంటే ఏంది, బాడీలో అంటే లంగ్స్ లో కొంచెం నీరు కూడా చేరడం అన్నమాట. వాళ్ళకు ముక్కు ద్వారా నీరు కారడం, లేదంటే దగ్గినప్పుడు తెమడ రావడం, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్, ఆయాసపడడం, ఇలాంటి కొన్ని అంటే ఆస్తమాకున్న సిమ్టమ్స్ కొన్ని న్యూమోనియాకు ఉంటాయి. ఇది ఎక్కువ చూస్తే ఎవరికి ఎక్కువ అంటే పిల్లల విషయంలో ఎక్కువ. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల విషయంలో ఎందుకు ఎక్కువ అని ఒకసారి ఆలోచిస్తే మిల్క్ ప్రోడక్ట్స్. ఈ రోజు పాల పదార్థాలు అంత విషమైపోయినాయి కాబట్టి ఈ పాల పదార్థాలు అన్నీ కూడా ఒక పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, టీలు, కాఫీలు ఇవన్నీ కూడా న్యూమోనియా మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి పాల పదార్థాలు మానేసి దానికి రూట్ కాస్లో కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే న్యూమోనియా పర్మనెంట్గా 1 month 15 daysలో తగ్గించుకునే గుణాలు ఆయుర్వేద చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. అలాంటి రెమెడీస్ వదిలేసి యాంటీబయాటిక్స్, సిరప్స్, ఇంజెక్షన్స్, ఇన్హేలర్స్ వాడడం వల్ల మీరు ఎన్నాళ్ళు వాడుతున్నారు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? టెంపరరీ సొల్యూషన్ కోసం చూస్తున్నారు. ఎస్, ఇప్పుడు నేను ఆయాసపడుతున్నాను, ఇప్పుడు నాకు తగ్గాలి, ఈ నెల కొట్టుకుంటే హ్యాపీ. కానీ ఆయుర్వేదంలో కూడా, అక్యుపెంచర్లో కూడా, న్యాచురోపతిలో కూడా కొన్ని డైట్ చేసుకుంటూ కొన్ని మెడిసిన్స్ వాడితే 1 weekలో తగ్గే న్యూమోనియాలు ఉన్నాయి. దానికి రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏ డిసీజ్కి లేదు. ఓకే. అలాగే లంగ్స్ లో బ్రాంకైటిస్, శ్వాసనాళాల వాపు కూడా వస్తుంది కదా, సో దానికి ఏం చేయొచ్చు ఆయుర్వేదం? అయితే చూడండి, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఫైబ్రోసిస్ అని చెప్పి కొత్త పేరు పెట్టుకున్నాం. అంత ముందు లేని పదం ఇది. కోవిడ్కి ముందు లేని పదం ఫైబ్రోసిస్ అని చెప్పి లంగ్స్ లో చిన్న చిన్న గడ్డల్లాకే ఏర్పడుతుంది. ఏమైంది కోవిడ్ అందరికీ? కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పట్లో ఎక్స్రే తీసుకొని ఉంటారు. కోవిడ్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ ఎక్స్రే తీసుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్స్రే చూస్తే అక్కడక్కడక్కడ తెల్లగా ఉండి ఉంటుంది. ఎక్స్రే ఫిలిం, చెస్ట్ ఫిలిం అనేది చూస్తే 2 side మంచి డార్క్ కలర్లో ఉండి మధ్యలో మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే చుక్కలు చుక్కలుగా కనిపించేవన్నీ కూడా ఫైబ్రోసిస్ లాగా అనమాట. అంటే ఇవన్నీ కూడా రక్తనాళాలు, అక్కడ ఉన్న రక్తం గడ్డలు కట్టింది అనమాట. లంగ్స్లో రక్తం గడ్డలు కట్టడం వల్ల ఇప్పుడున్న లంగ్ క్యాన్సర్స్ ఎక్కువైనాయి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లంగ్ క్యాన్సర్స్ ఎక్కువైనాయి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి స్లీప్ మోడ్లో ఉంది ఇప్పటికీ ఇవ్వడంగా. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ బాగున్న వాళ్ళు తట్టుకుంటున్నారు తప్ప ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకు చెస్ట్లో చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చినాయి. దాంతో ఇబ్బంది పడి చాలామంది స్టెరాయిడ్స్ వాడుకుంటూ ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అంటే కోవిడ్లో వచ్చిన చిన్న సైడ్ ఎఫెక్ట్ ఇది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడక్కడ కొన్ని వ్యాక్సిన్స్ కూడా వికటించిందని చెప్పేసి కూడా మనం విన్నాం. అయితే ఈ వికటించిన వాళ్ళలో లంగ్స్ ప్రాబ్లమ్ అనేది పర్మనెంట్గా జరిగింది. ఏంది అని అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, అంటే లంగ్స్లో రక్తనాళాల్లో గడ్డలు కట్టడం. ఇవి ఏమి అంటే బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్, మన పక్షవాతంలో బ్రెయిన్ నర్వస్ సిస్టమ్కి ఇచ్చే మెడిసిన్స్ ఇక్కడ మనం దీంట్లో కూడా ఇస్తాం. బాడీలో ఏ రక్తనాళమైనా సరే ఎక్కడైనా గడ్డలాగా కట్టింది అంటే దాన్ని డిజాల్వ్ చేసేదానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ వాడుకుంటూ కొంచెం పత్యం చేసుకొని వాడితే ఈ ఫైబ్రోసిస్ అనే ప్రాబ్లం కూడా పల్మనర్ ఫైబ్రోసిస్ అంటారు, అవి కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా మందికి తెలియట్లేదు, వాళ్ళకు ఉన్నట్టు కూడా తెలియట్లేదు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి తెలుసా? చెస్ట్లో కన్నా రక్తం గడ్డగట్టినట్టయితే బ్లడ్ అంటే సర్క్యులేషన్, బ్లడ్ ఆ లంగ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి మనకి హార్ట్ ఎక్కడ ఉందండి? మనకు లంగ్స్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కింద భాగంలో ఉంటుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడు హార్ట్ అనేది పంపింగ్లో ఉంది కాబట్టి సేఫ్ జోన్లో ఉంది. ఈ రక్తం గడ్డగట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉన్న హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. బ్లడ్ మనకు లంగ్స్లో కూడా ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలండి. ఎక్కడైనా కొంచెం ఆక్సిజన్ ఎక్కువైనా, మనకు బ్రెయిన్ ఎక్సర్సైజ్, కోవిడ్లో అందరికీ ఆక్సిజన్ తగ్గి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమందికి ఎక్కువైన ప్రాబ్లమ్స్ అయ్యాయి. 5 number ఇప్పుడు లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళు ఫ్యాన్ కింద 5 number ఫ్యాన్ కింద పెట్టుకొని కూర్చోండి,
కూర్చోలేడు ఎక్కువసేపు. లంగ్స్లో ప్రాబ్లం ఉండాలి, ఏసీ వేసుకొని కూర్చోండి, కూర్చోలేడు. ఎందుకు? అది తీసుకోవట్లేదు, లంగ్స్ అనేటివి ఆ చల్ల గాలి అనేది తీసుకోవట్లేదు. అలా లోపల కూడా ఏంటంటే ఈ ఫైబ్రోసిస్ అంతా కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ పడింది. అందుకే కోవిడ్ తర్వాత హార్ట్ డిసీజ్ ఎక్కువైనాయి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి సరి అంటే హార్ట్ని సరి చేయాల్సిన అవసరం లేదు. హార్ట్ డిసీజ్ని తగ్గించుకోవాలి, హార్ట్ అటాక్ని తగ్గించుకోవాలనుకుంటే, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మన లంగ్స్ని మంచిగా పెట్టుకోవాలి. ఓకే, అంటే మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇవన్నీ వచ్చాయి అంటే దీనికి రిలేటెడ్ ఏదైనా స్టడీస్ కానీ రీసెర్చ్ కానీ అట్లా ఏమైనా ఉందా? అన్నీ ఉన్నాయండి, అన్ని ప్రతిదీ మెడికల్ టర్మ్స్లో ప్రతిదీ రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే దీనికి సొల్యూషన్ అలోపతిలోనే ఉంది అన్నట్టు ఉంది. ఓకే, అర్థమవుతుందా? అలోపతిలో ఇంకా ఆయుర్వేదంలో అసలు దీనికి ట్రీట్మెంటే లేదు. కరోనాకి ట్రీట్మెంట్ లేదు, ఎలాంటి వైద్య విధానానికి కూడా ట్రీట్మెంట్ లేదని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతున్నారంటే, ఎగ్జాంపుల్ ఒక షుగర్కి ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతున్నారంటే ఇంకా మీకు గ్యారంటీ లేదంటే మీ కిడ్నీలు మొత్తం పాడైపోతాయి. మీ మెడిసిన్స్ వాడితే మాత్రం బాగవుతుందా? మీ మెడిసిన్స్ వాడుకుంటూ బాగున్న వాళ్ళని చెప్పండి, నా దగ్గర ముందుకు తీసుకురండి. వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి కదా, ఎక్కడ తప్పించుకుంటున్నారు, ఎక్కడ తప్పిస్తున్నారు మీరు? జీవితకాలం ఒక డిసీజ్ లేదండి, మధ్యలో వచ్చేది ఖచ్చితంగా మధ్యలో తగ్గాలి. అలాంటి ప్రాసెస్ ఆయుర్వేదంలో ఒకటే ఉంటుంది, న్యాచురోపతిలో ఒకటే ఉంటుంది. వెయిట్ తగ్గాలంటే మెటబాలిజం సిస్టమ్ని మంచిగా చేసుకోవాలని ఉంటుంది అంతే తప్ప వెయిట్ లాస్కి ఇంగ్లీష్లో మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అదే న్యాచురోపతిలో ఆయుర్వేదంలో మెటబాలిజం సిస్టమ్ని అంటే లివర్ని మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతాం. కాబట్టి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా హార్ట్ అటాక్ ఈరోజు స్ట్రోక్స్ ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి అని చూస్తే నిమోనియా. అంటే ఈ లంగ్ ఇష్యూస్ ఏదైనా సరే తీసుకోండి, మనకు ఊపిరితిత్తుల సమస్య గాలి ద్వారా వచ్చిందనే, అంటే కరోనా కూడా గాలి ద్వారానే ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే లంగ్స్కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న హార్ట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. పెరికార్డియం, హార్ట్ పైన ఉండే పెరికార్డియం అనే ఒక పొర అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈరోజు హార్ట్ అటాక్ ఎక్కువైపోయినాయి. లంగ్స్ మంచిగా పెట్టుకుంటే కూడా హార్ట్ సమస్యల నుంచి దూరం ఉండొచ్చు. ఇది చెప్పట్లేదు. లంగ్స్ ప్రాబ్లం అయితే లంగ్ డాక్టర్ తోటికి వెళ్ళండి, పల్మనాలజిస్ట్ తోటికి వెళ్ళండి, హార్ట్ అయితే ఎండి తోటికి వెళ్ళండి. ఇది కాదండి. ఎందుకు ఈరోజు మరి అన్ని డిసీజ్కి ఒక ఆయుర్వేద డాక్టర్ చూస్తున్నారు? ఎందుకు ఇన్ని డిసీజ్కి ఇంతమంది డాక్టర్స్ ఎందుకు అవసరమవుతుంది? అయినా ఈరోజు ఒకప్పుడు 100 ఏళ్ళ ఆయుష్ని 50 ఏళ్ళకి తెచ్చిపెట్టినరు. మోడర్న్ సిస్టమ్ 50 ఏళ్ళ నుంచి చాలా పైకి వచ్చింది కదా, పెరగాలి కదా. 100 ఏళ్ళు ఉన్న మెడికల్ సిస్టమ్ పెరిగింది, టెస్టులు పెరిగినాయి, ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు కదా. అంత టెక్నాలజీ, ఇన్ని హాస్పిటల్, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి ఆయుష్ని 100 ఏళ్ళని 150 ఏళ్ళకి తీసుకెళ్లాల్సింది 100 ఏళ్ళ ఆయుష్ని తీసుకొచ్చి 50కి పెట్టినరు. అంటే మెడికల్ సిస్టమ్ పెరిగిందా తగ్గిందా? అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా అలాగే ఉంది, మన అలవాట్లు కూడా అలాగే ఉన్నాయి. పద్ధతులు చెప్పండి, మీరు కూడా పథ్యం పెట్టండి. ఏ డిసీజ్, ఏ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏ డిసీజ్ వస్తుంది అనేది గుర్తించండి, అవి చెప్పండి. మీరు ఫుడ్ డైట్ విషయం చెప్పండి. వినకపోతే మీరు చెప్తున్నారు కదా టెస్ట్ల విషయంలో ఎట్లయితే భయపెడతారో అలాగే భయపెట్టండి పేషెంట్లని. ఏమని పథ్యం చేస్తేనే బాగుంటుంది అని చెప్పండి. అన్ని తినే షుగర్ టాబ్లెట్ వేసుకోండి అంటే జీవితం అంతా మీ చుట్టూ తిరగాల? కాదు కదా, పద్ధతులు ఉన్నాయి కదా కొన్ని. నేచర్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. మెడికల్ సిస్టమ్ పుట్టక ముందు నుంచి నేచర్ ఉంది, వాటిని కూడా కొంచెం కన్సిడర్ చేస్తే కదా తెలుస్తుంది మనకు. కాబట్టి రూట్ కాజ్ నుంచి ఎప్పుడైతే డిసీజ్ని తగ్గించుకుంటామో పర్మనెంట్గా కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. ఓకే, అలాగే లంగ్స్ ఇష్యూస్లో మనకు ఇంకొకటి కనిపించేది COPD, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో దీని గురించి ఏంటి అండ్ దీని నుండి బయటపడాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి? ఆయుర్వేదంలో లంగ్కి సంబంధించిన 120 రోగాలు కూడా 160 రకాల 160 డిసీజెస్కి కూడా రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ అనకుండా పథ్యంతో, అంటే పథ్యం చేసుకుంటూ వాడే మెడిసిన్సే ఉంటాయి ఆయుర్వేదంలో. కాబట్టి ఏ టేస్ట్ ఊక తినడం వల్ల లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే ఖచ్చితంగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల వస్తుంది. రెండవది మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల లంగ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. ఎలాంటి మిల్క్ తీసుకుంటున్నామండి మనం? ప్యాకెట్ పాలేనా అని క్వశ్చన్ వేసుకోండి. ఆ ప్యాకెట్ పాయల మీద మొత్తం చదవండి దయచేసి ఒకసారి. దాంట్లో 1 డ్రాప్ మిల్క్ ఉండదండి. గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ, పాల ప్యాకెట్ మీద కానీ, పెరుగు ప్యాకెట్ మీద కానీ, లస్సీ ప్యాకెట్ మీద కానీ ఎక్కడ ఒక 1 డ్రాప్ న్యాచురల్ ఆవు పాలు ఉండదు. మరి ఇవన్నీ ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలాంటి ఆర్టిఫిషియల్ ఉత్పత్తులని మన హెల్త్కి మంచిది, కాల్షియం వస్తుంది, అది వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు, మంచి స్ట్రెంత్ వస్తుందని ఎవరండి చెప్పేది? ఎక్కడి నుంచి స్ట్రెంత్ ఉన్నారు పిల్లలు ఈరోజు? మరి మీ పిల్లలు పాలు తాగి నిమోనియా బారిన లంగ్ ఇష్యూస్కి ఎందుకు వస్తున్నాయి పిల్లలకు? మరి ఆడపిల్లలు 10 ఏళ్ళకి ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మనం పెట్టే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి అది ఎంతవరకు
అది నిజమైన ప్రోడక్ట్స్ అవి. ఒకసారి చూస్తే దాన్ని బట్టి మన లంగ్ ఇష్యూస్ని కూడా మనం అరికట్టవచ్చు, ప్రతి డిసీజ్ని అరికట్టవచ్చు ఇక్కడ. ఓకే. కాబట్టి ఆయుర్వేదంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించుకుంటా కనుక ఒకవేళ పాటిస్తే ఖచ్చితంగా ఎలాంటి, మీరు చెప్పే 100 రోగాల పేర్లు చెప్పండి మీరు, ప్రతి దానికి రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి న్యాచురల్గా తగ్గించుకోవచ్చు, యాక్యుపెంచర్ నుంచి తగ్గించుకోవచ్చు, న్యాచురోపతి నుంచి ఇంకా అద్భుతంగా తగ్గించుకోవచ్చు. ఓకే. ఏదైనా ఒక రూట్ కావాలి, మనకు అవేర్నెస్ కావాలి. ఈ అవేర్నెస్ లోపం వల్లనే మనము చిన్న ఇష్యూస్ని కూడా తట్టుకోలేకపోతున్నాము. చిన్న ప్రాబ్లం కొంచెం తగ్గినంటే పరిగెత్తాలి ఫస్ట్ హాస్పిటల్ పరిగెడితే ఫస్ట్ ఏంది, సరే చిన్న కాఫే కదా, ఒక 2 days నుంచే వచ్చిందని ట్యాబ్లెట్ రాస్తుంటా, లేదు ఫస్ట్ ఎక్స్రేలో ఏమి లేకపోతే సిటీ స్కాన్ ఎంత అండి, 5,000 పెట్టాలి. ఒక చిన్న కాఫ్ వచ్చేదానికి కూడా 5,000 ఖర్చు పెడితే తప్ప ట్రీట్మెంట్ జరగట్లేదు. పిప్పల చూర్ణం 3 రోజులు వాడితే తగ్గిపోతుందండి. వాడి చూసిన తర్వాత వెళ్ళండి, కంగారు పడకండి దయచేసి, ఏమీ అవ్వదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. పిప్పలు వచ్చినామో పిల్లల్ని తగినట్టుగా ఒక డోస్గా వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మన పెద్దలు తాత ముత్తాతలు అవి వాడే కదా మంచిగా ఉన్నారు. మరి ప్రతి డిసీజ్కి ఎవరు చావలే, 100 ఏళ్ళు ఖచ్చితంగా 80-90 ఏళ్ళు బతికిన వాళ్ళే కదా. ఇప్పటికి మన ముంగట కళ్ళ ముంగట మన అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారు కదా, అంత వయసు ఎలా బతికారు అడగండి. వాళ్ళ అలవాట్లను ఏంటాడు అడగండి, వాళ్ళు ఒంటింటి వైద్యం ఏం చేశారు అడగండి, సొంటి ఎందుకు ఇచ్చారు అడగండి, పిప్పల చూడడం ఎందుకు ఇచ్చారు అడగండి, మిరియాల చూడడం దేనికి పెట్టారు అడగండి, మిరియాల కషాయం చేసుకొని తాగేది ఎందుకు, ఒకసారి అడిగి చూడండి తెలుస్తుంది. రూట్ కాస్ యొక్క విలువ తెలిస్తే ఇప్పుడున్న వైద్య విధానానికి పడకపోవచ్చాము, కానీ అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు హాస్పిటల్కి. కాబట్టి రూట్ కాస్ని అర్థం చేసుకోండి. లంగ్ ఇష్యూస్కి అన్నిటికీ కూడా రూట్ కాస్కి స్పైసీ ఫుడ్ మానేయండి. మిల్క్, న్యాచురల్ మిల్క్ అయితే తీసుకోండి తప్ప ఈ ప్యాకెట్ పాలు కానివ్వండి, పెరుగులు కానివ్వండి, నెయ్యి అన్న మంచి గారవం చేసి నెయ్యి అన్నం పెడతాం, కానీ అది ఎంత పాయిజన్ అనేది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది. ఆడపిల్లలు తొందరగా పెరగడం అనేది, అబ్బా ఆడపిల్ల తొందరగా పెరిగిందని అనుకుంటున్నారు, కానీ అది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని తెలుసుకోండి. అది మిల్క్ ప్రోడక్ట్స్ వల్లనే వస్తుందని తెలుసుకోండి. మీరు తెలుసుకున్న రోజు లంగ్కి సంబంధించిన సమస్యలు ఎలాంటివి రావని చెప్పేసి గుర్తించండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.